తెలియజేయండి. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తామని ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను చక్కగా విని అందరం కలిసిమెలిసి ఉంటామని పాఠశాల అనంతరం విషయాలను ఆచరిస్తూ వారు చెప్పినట్టే వింటామని తెలియజేస్తున్నాము. పాఠశాల నిరంతరం పాల్గొని అంకిత భావం. కార్యక్రమం అంతర్జాతీయ బాలికల దినోత్సవం అని పెట్టున్నారంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు మహిళల పట్ల ఎన్నో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దానికోసం అవసరమైన చట్టాలు కూడా రూపొందించడం జరిగింది. కానీ మనలోనే మార్పు రావట్లేదు. అందరూ దిక్కులు చూస్తున్నారు. అప్పుడే మార్గదర్శకాలు మీరందరూ కూడా దయచేసి మీ మనసుని ఎప్పుడు కూడా నిశ్చలంగా పెట్టుకోండి. తప్పుడు మార్గాల్లో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోకుండా చూసుకోండి. బటర్ఫ్లైస్ అందరికి తెలుసు కదా, బటర్ఫ్లైస్ తెలుసు కదా, అవి ఎగురుతూ పోతూ ఉంటాయి. మనం కూడా బటర్ఫ్లైస్ లాగా ఎగరాలని, దాన్ని పట్టుకోవాలని దాని వెంట పడతాము. కొంతమందికి దొరకచ్చు, కొంతమందికి దొరకపోవచ్చు. అదే మనం ఒక గార్డెన్ తయారు చేస్తే బటర్ఫ్లైస్ ఏం చేస్తాయి, వచ్చి గార్డెన్ లోకి వాళ్తాయి కదా. సో మీకు స్కూల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది. మీరు ఒక మంచి వచ్చే విధంగా ఈ సంవత్సరం యొక్క అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. నా వాయిస్ వెనక ఉండే వాళ్ళకి వినపడుతుందా? ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది, ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావచ్చు, బాలికల దినోత్సవం కానీ ఒక థీమ్